మే 13, 14, 15వ తారీఖుల్లో కన్యారాశి వారి యొక్క జీవితమే మారబోతూ ఉంది. అలానే వీరి జీవితం అత్యంత గొప్పగా మారబోతుంది. కోటీశ్వరులుగా శ్రీకాళికా దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య 2 రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా 100% పరిష్కారం లభించును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం, అలానే ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్త కోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా 2 రోజుల్లో పరిష్కారం లభించబడును. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8844465584. ఎలాంటి సమస్యలకు అయినా, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. కూడా కన్యా రాశి వారు మారబోతూ ఉన్నారు. అయితే కన్యా రాశి వారు ఏ విధంగా కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు, ఏ విధంగా వీరి జీవితం అనేది మారబోతూ ఉంది, కన్యా రాశి జాతకులకి పూర్తి స్థాయిలో ఎలా ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక కన్యా రాశి యొక్క జాతకుల గురించి తెలుసుకున్నట్లు అయితే గనక కొంతమంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. కానీ కొంతమంది చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్నిసార్లు వారు ఏం మాట్లాడుతున్నారో తిరిగేసుకుంటే వారికి కూడా అర్థం కాదు, ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే వీరికి కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది. చూడటానికి ఆకర్షణీయంగా అందంగా బాగుంటారు, కానీ వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. అలానే వీరి మాట కటువుగా ఉంటుంది కూడా. వీరు అంటే మంచిగా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ కష్టపడుతూనే కొన్నిసార్లు వీరికి వీరే సమస్యలను కూడా తెచ్చుకోవటం జరుగుతుంది. అంటే కష్టపడుతూ ఉంటారు, కానీ ఆ కష్టంలో కూడా మన ప్రవర్తన అనేది చాలా అవసరం. మనం ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటున్నామో, ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే విధానం ఎలా ఉంది, మంచిగా ఉండాలి. అంటే ముఖ శరీరాకృతి ఆకట్టుకోవటం కాదు, మనిషి మాట కూడా ఆకట్టుకునేలాగే ఉండాలి. అందం ఒకటే కాదు, వాక్వాదం కూడా బాగుండాలి. అంటే వాక్కు మనం ఇతరులతో అంటే మన ఒక మాట అనేది ఇతరులను బ్రతికిస్తుంది, ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది అని కూడా అంటూ ఉంటారు కదా. అలా మన ఒక మాట అనేది ప్రాణం అనేది మనకు ఎదుటి వ్యక్తులను పలకరించే విధంలో ఉంటుంది కదా. ఒక వ్యక్తికి ప్రాణం పోస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు వారిని మంచి మనస్సుతో మంచిగా సున్నితంగా ఓదార్స్తే వారి బాధ ఖచ్చితంగా తొలగిపోతుంది. అలానే కటువుగా మాట్లాడితే బ్రతకాలి అనుకునే వారు కూడా చనిపోవటం జరుగుతుంది. అంటే ఒక మాటకి ఇంత పవర్ అనేది ఉంటుంది. అలా మీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, కానీ మీరు కష్టపడుతూ ఉంటారు, కానీ ఎదుటి వ్యక్తుల మనస్సుని లేకపోతూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా సరే అందంతో పాటు గుణగణం చాలా అవసరం. ఆ విధంగా మరి గుణగణం బాగుండదంటే బాగుంటుంది, కానీ మీ మాట తీరుని ప్రవర్తనను మార్చుకోవటం అనేది ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కన్యా రాశి వారికి మాత్రం జాతకం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది. మీరు ఒకవేళ మంచి ఫ్యూచర్ కోసం కానీ మీరు అంటే ఫ్యూచర్లో బాగుండాలి, ఫ్యూచర్లో ఆర్థిక కష్టాలు ఉండకుండా ఉండాలని ఫ్యూచర్ కోసం డబ్బుని ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తే గనక అది భూమిల పైన అంటే ఏదైతే భూమి ఉంటుందో లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే గనక మీరు రాబోయే రోజుల్లో అయితే కోటీశ్వరులుగా మారుతారు. రాబోయే రోజుల్లో ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని ఈ విధంగా కన్యా రాశి వారికి ఒకవేళ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే గనక లేదా కోటీశ్వరులుగా కావాలి అంటే భూమిపైన ఇన్వెస్ట్ చేయటం చాలా మంచిది. అదేవిధంగా మీరు ఏ ఇన్వెస్ట్ చేసినా చాలా మంచి లీగల్ పరంగానే వెళ్ళాలి. ఇల్లీగల్ వంటి వాటిల్లో కానీ ఆన్లైన్ వ్యవహారాలలో కానీ పొరపాటును కూడా మీరు తల దూర్చకూడదు. అలా చేస్తే ఉన్న
డబ్బు పూర్తిగా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కన్యా రాశి వారు. ఇక కష్టపడేటటువంటి స్వభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వీరి యొక్క కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కష్టపడి వీరి యొక్క కుటుంబాన్ని పోషించేటటువంటి స్వభావం కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుంది. కష్టపడి పూర్తి స్థాయిలో వీరి యొక్క కుటుంబాన్ని కూడా బాగా పోషిస్తూ ఉంటారు. అలానే వీరు ఎప్పుడూ కూడా భయపడరు. చాలా ధైర్యవంతులు. అలానే వీరు ఆడవారే అయినప్పటికీ వీరెప్పుడూ కూడా మేము ఆడవారమని భయంతో కానీ లేదా ఇంకా బిడియంతో కానీ చేయవలసినటువంటి పనులను ఎక్కడ ఆపుకోరు. ఎందుకంటే కెరియర్ పరంగా వీరి కుటుంబం అందరూ బాగుండాలనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది కన్యా రాశి వారికి. కనుక వీరు కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా పోషించేటటువంటి వ్యక్తులు. వీరు కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను, విద్యాపరంగాను అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. అలానే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా చాలా 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 బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే బాగుంది. ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే మాత్రం భూములపైన చేయండి. రాబోయే రోజుల్లో మాత్రం మీకు అదృష్ట యోగం ఇంకా పట్టబోతుంది అని గుర్తుపెట్టుకోండి. గ్రహాలు ఎప్పటికీ అప్పుడు స్థానాన్ని మార్చుకోవటం, నక్షత్రాల బలం మారటం ఇక్కడ మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ క్షణంలో ఏ గ్రహం ఎలా మారుతుందో తెలియదు. అయితే గ్రహాల మార్పు జరిగినప్పుడు అక్కడ ఒక అదృష్ట యోగం కూడా ఏర్పడుతుంది. ఆ విధంగానే కన్యా రాశి వారికి కూడా అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది. ఇలా కన్యా రాశి వారికి అదృష్ట యోగం ఏర్పడటం వల్ల వీరు అదృష్టదాయకంగా శుభదాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, కన్యా రాశి వారికి మాత్రం అంటే ఈ రోజుల్లో మే 13, 14, 15 తారీఖుల్లో ఎప్పుడైనా సరే అదృష్టం వీరిని ఏ విధంగా అయినా సరే వరించవచ్చు. ఇష్టదైవారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఇష్ట దైవాన్ని ఆరాధించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలానే మీరు మాట్లాడే విధానం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు ఏం చేస్తున్నారనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టవలసి ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, కన్యా రాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటారు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.